ఓ యువతి ఫోటోను ఇన్స్టాలో పెట్టి ప్రేమిస్తున్నానంటూ ఆమెకు పెళ్లి కాకుండా ఇబ్బంది పెడుతున్న ఓ యువకుడిని హతమార్చారు బాలిక కుటుంబ సభ్యులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో జరిగింది. రేచపల్లికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు నిత్యం వేధించేవాడు. ఇన్స్టాలో ఆమె ఫోటో పెట్టి తాను ప్రేమిస్తున్నానంటూ పెళ్లి కాకుండా వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ యువకుడిపై కసి పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఈ నెల 27 రాత్రి సతీష్ పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. రక్తం వచ్చేలా కొట్టి హతమార్చారు. నిందితులను గుర్తించిన సారంగపూర్ పోలీసులు వారితో పాటు ఓ మైనర్ బాలికను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి, అదే ఊరికి చెందిన అమ్మాయిని, ఇప్పుడు ఇందులో ఏటు యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె నా లవరు, ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోస్ట్ చేసి ఆమెను పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు. దాన్ని మనసులో పెట్టుకొని నలుగురు వ్యక్తులు, మన నాతరి వినాంజీ, నాతరి శాంత, నాతరి జల మరియు ఇంకొక అక్యూడ్ ఉన్నారు, అతడు జువెనైల్, అందుకే ఏంటంటే పేరు చెప్పట్లేదు. నలుగురు కలిసి ఇతని ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు. దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈ విజయాలు తెలిసినాయి. వాళ్ళ నిందితులు ముగ్గురిని ఈరోజు మనం అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ తరలిస్తున్నాము. మృతుడు ఎవరైతే పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఆ యువతి ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్నప్పుడే వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీసులు దీనిపైన చర్యలు తీసుకోలేదా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గత కొద్ది రోజులుగా అయితే వీరి మధ్య కొద్దిగా ప్రేమ వ్యవహారం జరిగింది. ఆ ప్రేమ వివాహం లోపల ఇటు అంటే విభేదాలు రావడం వల్ల ఒకరికొకరు విడిపోయారు. కానీ విడిపోయినా కానీ పెళ్లి చేసుకోవాలని చెప్పి వేధించడం వల్లనే ఈ అమ్మాయి తరఫున అయితే ఇటు వాళ్ళంతా కూడా అతని పైన దాడి చేయడం కూడా జరిగింది. ఆ ఇన్స్టాగ్రామ్ లోపల పెట్టి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోకుండా ఇటు వేధిస్తున్నటువంటి నేపథ్యం లోపలనే ఇటు కుటుంబం కర్రలతో దాడి చేసి, అంటే పద్ధతి మార్చుకోవాలని చెప్పి పలుమార్లు కూడా హెచ్చరించడం కూడా జరిగింది. కానీ పద్ధతి మార్చుకోకపోగా ఆమెను నిత్యం వేధింపులకు గురి చేయడం వల్లనే వీళ్ళు కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి లోపల ఇటు 3 రోజుల క్రితం అయితే ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళంతా కూడా తమ కూతురు పైన, అంటే తమ ఇంటి ఆడబిడ్డ పైన వేధింపులు ఎక్కువ అవడం, తీవ్రతరం కావడంతోనే ఆ కుటుంబం అంతా కూడా ఆ యువకుని పైన కసి పెంచుకున్నది. అయితే ఈ కసితోనే అతడు ఈ దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చినటువంటి సందర్భం లోపల నిత్యం వేధిస్తున్నాడు. ఆ వేధింపులతో పాటుగా ఆ ఇన్స్టాగ్రామ్ లోపల ఆమెను ఫోటో పెట్టి తను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెకు వివాహ సంబంధాలు వచ్చేటువంటి సమయం లోపల కూడా పెళ్లి కాకుండా ఆ సంబంధాలు ఎత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంగా వాళ్ళు 27వ తేదీ రాత్రి సతీష్ ను వాళ్ళ ఇంటిపైకి వెళ్లి అతన్ని బయటకు రమ్మని కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టి అయితే హతమార్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులను వేధించడం వల్ల ఈ దారుణాన్ని తట్టుకోగలకనే ఆ కుటుంబం అంతా కూడా అతని పైన దాడి చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ నిందితులను గుర్తించినటువంటి సారంగపూర్ పోలీసులు అయితే ఆ మైనర్ బాలికను అరెస్ట్, అంటే వీళ్ళంతా కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, అయితే మృతి చెందిన యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు వాళ్ళు ఏమంటున్నారు దీనికి సంబంధించి? వాళ్ళు ఈ సంఘటన ఏదైతే ఉందో సతీష్ వ్యవహార శైలి పైన వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా చాలా సార్లు కూడా వాళ్ళు కూడా మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలని చెప్పి వాళ్ళు కూడా సతీష్ కు చెప్పడం జరిగింది. సతీష్ యొక్క వైఖరి మార్చుకోవడంతో కూడా చాలా రోజుల నుంచి కూడా సతీష్ తల్లిదండ్రులు కూడా సతీష్ పైన కోపంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వారు కావడంతో ఆ గ్రామం లోపల విభేదాలు వస్తాయని చెప్పి పలుమార్లు కూడా హెచ్చరించారు. ఇటు అంటే అంతా బాగున్నటువంటి సందర్భం లోపల ఏం కాలే, కానీ ఈ అమ్మాయితోని విభేదాలు రావడం, నిత్యం వేధించడం వల్లనే ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఆ తల్లిదండ్రులు కూడా ఇటు సతీష్ ఒక్కగానో కొడుకు కళ్ళ ముందే కొట్టి చంపడంతో అయితే వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఎవరైతే హత్యకి పాల్పడ్డ కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులపైన? సారంగపూర్ పోలీసులు ఇటు ఏదైతే వాళ్ళు దాడికి వెళ్ళారో వాళ్ళు ఇటు అందులోపల ఒక మైనర్ బాలిక కూడా ఉన్నది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరిపైన అయితే ఇటు హత్య
చేసినటువంటి బిఎన్ఏ చట్టం ప్రకారము ఇటు హత్య ప్రేరేపిత చట్టము హత్య అంటే ప్రత్యక్షంగా కర్రలతో దాడి చేసినటువంటి నేపథ్యం లోపల వారిపైన పలు సెక్షన్లు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.